వెల్కమ్ బ్యాక్. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ ఆగిపోయింది. ఆ బీర్ తాగకుండా మందుబాబులు ఉండలేరా? అసలు మార్కెట్లో బీర్ కింగ్ ఎవరు? కింగ్ ఫిషర్ కంపెనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అసలు ఇండియన్ బీర్ మార్కెట్ సైజ్ ఎంత? వాచ్ దిస్ రిపోర్ట్. పండగొచ్చినా, పబ్బమొచ్చినా, సంతోషం కలిగినా, బాధపడ్డా, లవ్ సక్సెస్ అయినా, బ్రేకప్ అయినా, సందర్భం ఏదైనా ఒక బీర్ కొట్టి చాలా మంది రిలాక్స్ అవుతూ ఉంటారు. మందుబాబులకు అత్యంత ప్రీతిపాత్రమైనది బియర్. అయితే తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేసింది యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీ. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు ఇక కనిపించవు. తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ బకాయిలు భారీగా ఉన్నాయని, అవి చెల్లించకపోవడంతో బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2019 నుంచి ధరలను సవరించకపోవడం వల్ల తమకు భారీ నష్టాలొస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. బీర్ తయారీకి అయ్యే ఖర్చు 16% అయితే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు 70% చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. అందుకే బీర్ ధరలు పెంచాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 702 కోట్ల రూపాయల బకాయిల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీ. తెలుగు రాష్ట్రాల్లో బీర్లకు ఉండే ఆదరణే వేరు. పెద్ద వయసు వారు వేరే మందు తాగుతుంటే ఉద్యోగులు, యువతకి బీర్లంటేనే ఇష్టం. సీజన్ తో దీనికి సంబంధం లేదు. అందులోనూ కింగ్ ఫిషర్ బీర్ అంటే ఎనలేని క్రేజ్. కింగ్ ఫిషర్ బీర్లు దొరక్కపోతే వేరే బ్రాండ్ బీర్లు తాగని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వము కేఫ్ లైట్ బీర్లని సప్లై ఆపేసింది. ఇప్పుడు బయట ఎక్కడ తీసుకుందాం కానీ మద్యం వ్యాపారులు ఏం చేస్తున్నారంటే డబుల్ రేట్లకు ఇస్తున్నారు. మాకు ఉన్నది కొంచెమే స్టాక్ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎట్లయినా మద్యం వ్యాపారాన్ని మళ్ళీ కేఫ్ లైట్ బీర్లని మళ్ళీ ప్రొడక్షన్ చేసి మళ్ళీ పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంఆర్పీ ధరలకి అమ్మాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణలో నెలకు 40 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతున్నాయి. మొత్తం బీర్ మార్కెట్ లో దీని వాటా 68%. దీంతో కింగ్ ఫిషర్ బీర్ పూర్తిగా ఆగిపోతే మార్కెట్ లో లిక్కర్ కొరత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముందస్తుగా ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకోవాలని రిటైలర్లను అధికారులు కోరారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది ఇంకా 12 లక్షల బీర్ కేసులే. అంటే ఇవి ఈ పండుగ సీజన్ లో వారం రోజులకే సరిపోతాయన్నమాట. ప్రభుత్వం, కంపెనీ మధ్య ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే కింగ్ ఫిషర్ బీర్ల కోసం క్యూలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణలో రీసెంట్ గా కేఎఫ్ బీర్ల సప్లై అనేది ప్రభుత్వం అనేది ఆపేసింది. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా అంటే చాలా మంది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువ బార్ షాప్ల దగ్గర కానీ, వైన్ షాప్ల దగ్గర కానీ, రెస్టారెంట్లో అంటే బార్ షాప్ దగ్గర పోయినప్పుడు చాలామంది ఎక్కువ బీర్లలో కేఫ్ లైట్ బీర్లని ఎక్కువ తాగుతుంటారు. మిగతా ఒక బీర్లు తాగినా కానీ వాటి వల్ల ఏ విధమైన అనారోగ్య సమస్యలు వస్తాయని చాలామంది కూడా ఎక్కువ కేఫ్ లైట్కు బాగా మద్యం ప్రియులు కూడా ఆసక్తి చూపుతారు. అయితే ఆ బీర్లని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రాష్ట్రం అంతా కూడా మార్కెట్లో సప్లై అనేది చాలా నిలిపివేసింది. దీనివల్ల వేరే అంటే ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో కానీ వేరే వేరే విలేజ్లో కానీ పోయినా కానీ బెల్ షాపులలో ఎక్కువగా బెల్ షాపులలో అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఏమో డబల్కి డబల్ అంటే ఇప్పుడు సపోజ్ 150 ఉన్న బీరు 250, 300 పెట్టి కూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఆ సామాన్య ప్రజల జేబులకు కూడా చిల్లుబడిన అవకాశం అయితే మనకు కనబడుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒకటే మద్యం ప్రియులై మేము కోరుకునేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీ మళ్ళీ మార్కెట్లోకి కేఎఫ్ బీర్లను తీసుకురావాలా. ప్రస్తుతం డచ్ కంపెనీ హైనకెన్ కింగ్ ఫిషర్ బీర్ ను తయారు చేస్తుంది. దేశంలో 50% పైగా బీర్ మార్కెట్ ఒక్క కింగ్ ఫిషర్ దే. ట్యూబోర్గ్ బీర్ 14.5%, హైవార్డ్స్ బీర్ 7.7% అమ్ముడవుతుంది. అంటే మార్కెట్ లో గుత్తాధిపత్యం కింగ్ ఫిషర్ దే. అలాంటి కింగే లేకపోతే ఏదైనా ఒక్కటేననుకుంటున్నారు మరికొంతమంది మందుబాబులు. కింగ్ ఫిషర్ బీర్ ను యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీ ఉత్పత్తి చేసేది. ఈ కంపెనీ బెంగళూరులో 1915లో స్కాట్లాండ్ వాసి థామస్ స్థాపించారు. విజయ్ మాల్యా తండ్రి విఠల్ మాల్యా 1947లో ఇందులో తొలి ఇండియన్ డైరెక్టర్ అయ్యారు. భారత్ తో పాటు 62 దేశాల్లో వ్యాపారం చేస్తుంది. ప్రపంచంలోనే టాప్ 10 బీర్లలో ఒకటిది. విజయ్ మాల్యా దీన్ని నడిపాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను సైతం ఆయన స్థాపించి ఒక వెలుగు వెలిగారు. తర్వాత తమ బాకీలు తీర్చాల్సిందేనంటూ బ్యాంకులు పట్టుబట్టడంతో చేసేది లేక 2016లో విదేశాలకు పారిపోయారు. విలాసాలు హెచ్చులకు పోయి అన్ని వదులుకొని వెళ్లిపోయారు. తర్వాత డచ్ కంపెనీ హైనకెన్ యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీని కొనుగోలు చేసింది. యూబీలో 61.5% వాటా హైనకెన్ గ్రూప్ సొంతం చేసుకుంది. యునైటెడ్ బ్రెవరీస్ కి దాదాపు 100 డిస్టిలరీస్ ఉన్నాయి. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్ కింగ్ ఫిషరే. మార్కెట్ లో ఇప్పుడు కింగ్ ఇదే.
ప్రతి ఏటా దీని మార్కెట్ పెరుగుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీర్ మార్కెట్ భారత్దే. 2023 నుంచి 2029 మధ్య కాలంలో ఏటా 8.38% వృద్ధి రేటు నమోదు చేసుకోనుందని అంచనా. యూబీ గ్రూప్ గతేడాది 20% వరకు వృద్ధి రేటు నమోదు చేసుకుంది. మిడిల్ క్లాస్ కు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణం. అమెరికాలో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 75 లీటర్లు, జర్మనీలో 140 లీటర్ల బియర్ తాగుతుంటే ఇండియాలో అది 2 లీటర్లే. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత మార్కెట్ గ్రోత్ ఇండియాలో ఉంటుంది. కింగ్ ఫిషర్ ప్రీమియం బ్రాండ్ యూరోప్ లోనూ బాగా అమ్ముడవుతోంది.